తర్వాత జరిగిన ఎన్నికలన్నీ డిఫరెంట్. ఇప్పుడు బెంగాల్లో దాదాపు 200 స్థానాల దాకా చేరవచ్చు, అది ఇది ఇప్పుడు చెప్తూ ఉన్నారు. సో ఇది కొన్ని సర్వేలు, ఒక 5 సర్వేలు ఇవి చెప్పాయి. అంటే తృణమూల్ కాంగ్రెస్ అక్కడ ఒక చాలా అరాచక పాలన ఇదంతా ఏర్పడి సిండికేట్ కట్ అంట, ఏదైనా పనులు చేస్తే సిండికేట్ కట్ అంట. అలాగే కట్ మనీ కల్చర్ అని ఒకటి వచ్చింది, ప్రతిదానికి డబ్బులు తీసుకోవడం, అరాచకం. ఆర్జీకర్ ఆసుపత్రిలో చాలా ఘోరంగా మెడికో మీద జరిగినటువంటిది, దాని మీద రాజకీయం, ఇట్లా ప్రతి చోట ఈ ఘటనల వల్ల అరాచకం, అవినీతి, వాటి మీద ప్రజలకు విసుగెత్తింది. బీజేపీతో కాంగ్రెస్తో కూడా ఆమె కలిసి ఉన్నప్పటికీ కూడా ఇంకొకటి, ఇప్పుడు అక్కడ గతంలో అధికారం కోల్పోయిన వామపక్షాలు కాంగ్రెస్ అయితే వీళ్ళది మ్యాచ్ ఫిక్సింగ్ అని కూడా ఆరోపణ చేశారు. మమతా బెనర్జీ ఏమో ఇంకా నేను ఓడిపోలేదు, అది ఆమె నేచర్కి బట్టి ఆమె ఇంకా మాట్లాడుతున్నారు. కానీ బీజేపీకి సంబంధించినంత వరకు రాజకీయ విజయంతో పాటు కమ్యూనిస్టులు ఇంతకాలం పాలించిన చోట మేము అధికారంలోకి వచ్చామన్నది చాలా అతిపెద్ద పొలిటికల్ గేమ్ చేంజర్ బెంగాల్ అని, పర్సనల్ గేమ్ చేంజర్ లాగా విజయన్ అని ఈ ఎన్నికల్లో ఈ రెండింటి మీద ఎక్కువ ఫోకస్ మనకు దీది ఆశపడినప్పటికీ కూడా ఇంకా వెస్ట్ బెంగాల్ పళ్ళబిగం ఊరికే మాట్లాడుతున్నారు కానీ ఛాన్స్ లేనట్టే కదా. లేదు, చాలామంది ముందే అటువంటి దానికి వచ్చారు, ఒక విధమైన నిరసన కూడా వచ్చింది. ఇంకోటి పోస్ట్ పోల్ తర్వాత కూడా ధర్నాలు, ఈవీఎంల దగ్గర కూడా లెక్కింపులో కేంద్రం వాళ్ళు ఎంతమంది ఉండాలి, ఒకటైతే నిజమండి, అదొక కంట్రోల్ మోడ్లోకి వెళ్ళిపోయింది. బెంగాల్ ఎలక్షన్ల నాటికి 3 సార్ల నుంచి పాలించిన మమతా బెనర్జీకి పూర్తి అదుపులో లేదు, అది అప్పటికే ఎలక్షన్ అందుకే నేను ఇందాక ఏదో చర్చలో చెప్తున్నా, మిగిలిన పార్టీలు వాళ్ళతో వీళ్ళతో పొత్తు పెట్టుకుంటే బీజేపీ నేరుగా ఎన్నికల కమిషన్తోనే పొత్తు పెట్టుకుంది. సో ఎన్నికల కమిషన్తో పొత్తు పెట్టుకోవడం అనేది ఎంత బాగా పనిచేస్తుందో మనకి ఎలక్షన్ రిజల్ట్స్లో కనిపిస్తుంది. రేపు ఆ చర్చలు, వివాదాలు, ఆరోపణలు మనం ఎదుర్కొంటాం. ఏదైనా ఫలితం ఒక ఫలితమే కాబట్టి డెఫినెట్గా వాళ్ళు బెంగాల్ కోసం వాళ్ళు చాలా మారారు. ఉదాహరణకు వేషం మార్చను, భాషను మార్చను అన్నట్టుగా అన్ని చోట్ల భారత్ మాతాకి జై అనేవాళ్ళు అక్కడ దుర్గా మాతాకి జై, కాళికా మాతాకి జై అన్నారు. మత్స్యాహారాలు అవన్నీ కూడా తీసుకొని, అంటే బెంగాలీలు ఆకట్టుకోవటం అన్నది ఒక ముఖ్యమైన అంశంగా వాళ్ళు చేశారు. దాంతోపాటు ఆ పార్టీలో ఇప్పుడు సువేందు అధికారి ఉన్నాడు, ప్రధాన నాయకుడు, బహుశా అయినా ముఖ్యమంత్రి కూడా అవుతాడు. ఆయన కూడా మమతా బెనర్జీ నుంచి వచ్చిన వాడే. సో ఇటు నుంచి ఆదాన ప్రదానాలు ఇచ్చిపుచ్చుకోవడాలు చాలా ఎక్కువగానే జరిగాయి. కాబట్టి మీరు బీహార్లో ఒక విధంగా మ్యాచ్ ఫిక్సింగ్ ఎఫెక్ట్స్ చూస్తే, మీరు బెంగాల్లో ఇంకో విధంగా చూస్తారు. ఖచ్చితమైన మనం విమర్శనాత్మకంగా చెప్పాలంటే బీహార్లో నితీష్ కుమార్ను కూర్చోబెట్టి అధికారం ఇచ్చినట్టే ఇచ్చి 3 నెలల్లో లేపేశారు. అదే బెంగాల్కి వచ్చేసరికి మమతా బెనర్జీ ఒక 10 ఏళ్ళు అలా పాలించాక కొంతకాలం మాకు అవకాశం ఇచ్చి, ఇంకా వామపక్షాలు ఇప్పటికిప్పుడు వచ్చే కాంగ్రెస్ వచ్చే అవకాశం లేదని తేలాక వాళ్ళు మళ్ళీ టేక్ ఓవర్ చేస్తున్నారు. 2 తీవ్రమైన ప్రకటనలు చూస్తాం. మోదీ గారు ఉత్తరప్రదేశ్లో అక్కడ ఒకటి ప్రకటన చేశారు, 5 రాష్ట్రాల్లో మేమే వస్తున్నామని. కాంగ్రెస్ ఎంపీ ప్రతాప్ గిర్ అనే ఆయనేమో 5 రాష్ట్రాల్లో మేమే వస్తున్నాం అని ఆయన ఒక ప్రకటన చేశాడు. ఇవి 2 జరగలేదు. ఇప్పుడు దేశంలో ఉన్న 31 కేంద్రపాలిత 28 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇప్పటివరకు బీజేపీ 21 చోట్ల అధికారంలో ఉంది. ఇప్పుడు 22వ రాష్ట్రం, అందులో కీలకమైన తూర్పు రాష్ట్రం వెస్ట్ బెంగాల్ బీజేపీకి చేరుతుంది. ఇది తప్పకుండా చాలా కీలక పరిణామం. సో బీజేపీకి ఇంకా తిరుగులేదు అనే విధంగా ఈ విజయాలు వస్తున్నాయి అనుకోవచ్చు అండి. తిరుగు ఉందేమో అనే ఆందోళన మొదలైన తర్వాత ఈ విజయాల కోసం ప్రత్యేకమైన వ్యూహాలతో తెచ్చుకుంటున్న విజయాలు ఇవి. అది బీజేపీకి పూర్తిగా వాళ్ళ దృష్టిలో ఉంది. మనం అప్పుడప్పుడు చర్చిస్తూ కూడా వచ్చాము. ఇప్పుడు కేరళలో కూడా వాళ్ళు ఎవరు వస్తే మెరుగు, డిఎంకే ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు, వస్తే నెక్స్ట్ ఎవరు, ఇటువంటి ఒక వ్యూహాత్మకంగా కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. మీరు బెంగాల్లో చూడండి, ముస్లిం లీగ్కు 4 సీట్లు కనిపిస్తున్నాయి మజ్లీస్కు. అవును, అది మనం చర్చల్లో చేసాం. మజ్లీసు ఈ డబ్బులు మరేని అక్కడికి పోవడం అటువంటివి. సరే, 2 స్థానాలతో గతసారి అసలు లేని లెఫ్ట్ కూడా మళ్ళీ ఒక 2 స్థానాలు తెచ్చుకుంటున్నట్టు కనిపిస్తుంది. చివరికి ఏమవుతుందో తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీకి ఒక 4. కాబట్టి బీజేపీ అన్నది ఇంకా చాలా బలమైన శక్తిగా ఆవిర్భవించి బెంగాల్లో ఏం చేస్తుంది తర్వాత. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ఓటమినే ఒప్పుకోని పార్టీ, ఇంత అరాచకము, అధికారానికి అలవాటైన ఈ పార్టీ ఏం చేస్తుంది అన్నది మనం బెంగాల్ను ప్రత్యేకంగా చూడాల్సి ఉంటుంది. అస్సాం కూడా దీనికి కొనసాగింపే. ఓకే,
అస్సాంలో కాంగ్రెస్ పార్టీ తన ఒక్కటే ప్రత్యర్థిగా ఉన్న చోట బీజేపీని ఎదుర్కోలేకపోతుంది అన్నది చాలాసార్లు రుజువైంది. చాలా డిఫరెన్స్ కూడా కనిపిస్తుంది. చాలా డిఫరెన్స్. ఇందాక నాతో పాటు కాంగ్రెస్ ఎంపీ ఆయన ఏమన్నారు, అస్సాం ఎటు పోతుంది అనుకున్నాం అంటే ఇంక మీకు ఏమున్నాయని అస్సాం కూడా పోతుంది అని. ఇప్పుడు కేరళలో ఎల్డీఎఫ్ లేదా మార్క్సిస్టులు దాన్ని ఎదుర్కొన్నారు, ఓడించారు. సరే అక్కడ ఒకరి తర్వాత ఒకరు వస్తారు. రెండోసారి కూడా విజయన్ వచ్చాడు, మూడోసారి పెద్ద ఆలోచన లేదు. కాబట్టి అది సరే. మరి అస్సాంలో ఎందుకంత ఘోరంగా దెబ్బతిన్నారు? కాబట్టి కాంగ్రెస్ పార్టీ వైఫల్యం ఇందులో చాలా ఎక్కువగా ఉంది. తాము లేని చోట, తాము ప్రధానంగా ఉన్న చోట కానీ లేకపోతే ఇతరులు ప్రధానంగా ఉన్న చోట కానీ ఒక విస్తృతమైన వ్యూహం తీసుకొని పద్ధతిగా వెళ్ళడంలో కాంగ్రెస్ నిలబడలేకపోయింది. తమిళనాడులో కూడా అంతే కదా, మాకు అధికారంలో వాటా కావాలి, ఇన్ని స్థానాలు కావాలి. బీహార్లో కానీ హర్యానాలో కానీ వాళ్ళు ప్రతి చోట ఎక్కువ స్థానాలు అడగడం, ఓడిపోవటం, తామున్న చోట బీజేపీకి అప్పగించడం ఇలా జరుగుతూ వస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక పెద్ద కనువిప్పు అవ్వాలి. రాహుల్ గాంధీని అసలు పరిగణలోకి తీసుకోవట్లేదు అనుకోవచ్చా వివిధ జిల్లా? ఆయన తప్పులు ఏమైనా ఉన్నాయా? అంటే రాహుల్ గాంధీ అక్కడికి ఏం వెళ్ళలేదు వాస్తవం. ఆయన కేరళ మీదే ఫోకస్ పెట్టాడు ఎక్కువ భాగం. ఆయన తన స్థానం తన చెల్లెలకి ఇచ్చాడు, ప్రియాంకకి ఇచ్చాడు, ఆమె ఎంపీగా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళకి అందులో ముఖ్యంగా రేవంత్ రెడ్డి కూడా వెళ్ళి విజయ్ మీద కామెంట్స్ చేసి ఏది పినరాయి విజయన్ మీద ఇవన్నీ వచ్చారు కదా. కాబట్టి మేమేదో గెలిచాము అన్న ఒక మూడు కాంగ్రెస్ పార్టీలో కేరళ వచ్చింది. కాబట్టి కేరళ నేచర్ వేరు. అస్సాం అన్నా గెలిచుంటే కాంగ్రెస్ పార్టీ కొంచెమన్నా సంతోషించే పరిస్థితి ఉండేది. తమిళనాడులో కూడా వాళ్ళు ఏం పాత్ర వహించలేదు. ఇప్పుడు అప్పుడే విజయ్కి మేము మద్దతు ఇస్తాము అని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. నిజానికి విజయ్తో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్లో ఒక వర్గం బలంగా వాదించింది. ఆయన కూడా మీకు ఇన్ని సీట్లు ఇస్తానని కూడా అన్నాడని చెప్తారు. కానీ పెద్ద భాగం వద్దన్నారు. సో దాంతో అలా అయిపోయింది. కాంగ్రెస్ పార్టీకి ఇది తప్పకుండా ఒక కనువిప్పు కావాలి. కానీ మీరు అన్నట్టు రాహుల్ గాంధీని ఎవరు పట్టించుకుంటారనే విషయం వేరు. అసలు రాహుల్ గాంధీ ఇవన్నీ పట్టించుకుంటున్నారా? అవును. వీటన్నిటిని తీవ్రంగా తీసుకొని ఒక రాజకీయ వ్యూహము తమ పాత్ర అది చూస్తున్నారా అన్నది మటుకు అది అయోమయమే. కాంగ్రెస్ పార్టీకి కేరళను చూసి సంతోషిస్తారా, మిగిలిన చోట్ల దెబ్బతిన్న పరిణామం నుంచి నేర్చుకుంటారా అన్నది ఒక కీలకమైన ప్రశ్న అవుతుంది. వామపక్షాలకు సంబంధించి వాళ్ళకున్న ఒక రాష్ట్రం అంటే 1977 తర్వాత మొదటిసారి దేశంలో ఒక వామపక్ష ప్రభుత్వం కూడా ఉండదు. ఇప్పటివరకు ఏదో రవి అస్తమించిన సామ్రాజ్యం అన్నట్టుగా ఎక్కడో చోట ఒక కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఎక్కడో చోట ఉంటూ వచ్చింది. ఇప్పుడు అది కూడా ప్రభుత్వం పోయింది. ప్రభుత్వం పోతే మేడే చేయరా, ఉద్యమాలు చేయరా అంటే అదేం సమస్య కాదు. కానీ ఒక ఫ్యాక్టర్ కమ్యూనిస్టులకు అధికార రహితంగా దేశంలో ఎక్కడ ఉండేది వస్తుంది. ఇంకా బీజేపీ ఇవన్నీ వాళ్ళ ఖాతాలో వేసుకుంటారా, లేకపోతే వాళ్ళు కూడా ఏమైనా ఇస్తారు, లేకపోతే ఇట్లాంటివి సరికాదని తెలుసుకుంటారా లేదా చూడాలి. బహుశా నేను అనుకుంటాను వర్మ గారు, మమతా బెనర్జీ మాటల తీరు గమనిస్తే మటుకు ఎన్నికల ఫలితాల ప్రకటన, ప్రభుత్వాల ఏర్పాటు జరిగాక కూడా ఈ విషయాలు సుప్రీంకోర్టులో కూడా మళ్ళీ దేశంలో ఒక చర్చ, పోస్ట్ ఎలక్షన్ వార్, ఎన్నికల తర్వాత కూడా దీని మీద ఒక చర్చ, వివాదం, కేసులు, రాజ్యాంగ అంశాలు ముందుకు వచ్చే అవకాశం మటుకు నాకు కనిపిస్తుంది. విజయం లాంటి ఆకర్షణీయమైన విజయం ఒకవైపు అయితే మిగిలిన చోట్ల అక్కడ కూడా ఈ అంశాలు వస్తాయి. సరే, విజయ్ ప్రభావం ఏమన్నా ఏపీ రాజకీయాల మీద పడుతుందా? ఎందుకు ఎక్కువగా చర్చ జరుగుతుంది? అంటే ఒకటి ఆంధ్రప్రదేశ్, ఇవి రెండు ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉండి